హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనీలా. వెల్కమ్ మై ఛానల్. నేను మా మేనకోడల ఫస్ట్ బర్త్డే పార్టీకి అయితే వచ్చేసానండి. ఈ పాపే మా మేనకోడలు సుదీక్ష. ఇది రెడీ అయ్యేటప్పటికి కింద బర్త్డే అరేంజ్మెంట్స్ ఎలా చేశారో చూసేద్దాం వచ్చేయండి. ఇది కింద పార్కింగ్ ఏరియాలో అరేంజ్ చేశారు. వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వెల్కమ్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చారు. సెల్ఫ్ మనకి ఏది కావాలి ఫ్లేవరు అంటే మనం ఆ ఫ్లేవర్ని చూస్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో కొంచెం సబ్జా కూడా వేశారు. ఈ పక్కన పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ మౌంటైన్ అండ్ పాప్కార్న్ కూడా అరేంజ్ చేశారు. మా పొడ్డోళ్ళు చూడండి, బర్త్డే పార్టీ అంటే పిల్లలది కదా ఎంజాయ్మెంట్. ఈ మొత్తం వీళ్ళ హడావిడి ఎక్కువైపోయింది. మొత్తం బర్త్డేలో అంతా కూడా ఇంకా అలా ఫ్రంట్కి వెళ్ళిపోయామనుకోండి, మొత్తం బెలూన్స్తోనూ ఫుల్గా డెకరేషన్ అయితే చేసేసారు. చిన్న ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశారు. పాపతో ఫస్ట్ ఫ్యామిలీ ఫొటోస్ అయితే పెట్టుకున్నారు మా నాయనంతో కలిపి. ఇప్పుడు స్టేజ్ ఖాళీ ఉంది కదా, మా వాళ్ళు చూడండి మొత్తం స్టేజ్ అంతా ఆక్యుపై చేసి వీళ్ళు డిఫరెంట్ స్టిల్స్ ఇచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇదో ఈ బుడ్డోళ్ళ ఫోటో తీయడానికి అయితే ఫోటోగ్రాఫర్ ఎంత కష్టపడ్డాడండి. వీళ్ళకి కొన్ని స్టిల్స్ తీస్తా అని ముగ్గురిని పిలిచాడంతే స్టేజ్ మీదకి. ఇంకా వీళ్ళ చేసిన చాష్లు అయితే మామూలుగా లేదు. ఆయనకి ఏం చేయలేదు తెలియక స్పాంటేనియస్గా వాళ్ళకి స్టిల్స్ చెప్పట్లా, వాళ్ళకి వాళ్ళు సెల్ ఫోన్ అంటే తీసేస్తూ ఉన్నారు. ఇంకా కేక్ టైం అయితే అయిపోయింది. కేక్ అయితే తీసుకొచ్చారు. మరి కేక్ కటింగ్ అప్పుడు పిల్లల క్యాప్స్ ఇవి లేకపోతే విజిల్స్ ఉండాలి కదా. మా మేనకోడళ్ళండి వీళ్ళిద్దరూను. వీళ్ళని చిన్నప్పుడు చూశాను. అందరం స్టేజ్ ఎక్కేసాం, కేక్ కటింగ్ రెడీ అయిపోతాం ఇప్పుడు మనం బూరలతో. అది కేక్ కటింగ్. ఫస్ట్ బర్త్డే సుదీక్ష, హ్యాపీ బర్త్డే సుదీక్ష. మా వాడైతే మాత్రం మా పిల్లలిద్దరూ ఎవరి బర్త్డే అయినా సరే కేక్కి ఫ్రంట్ వాళ్ళే ఉండాలి. ఎలాగోలాగ సైడ్ చేసుకుంటాయని వెళ్ళిపోయి ఆ ఫ్రంట్ హాఫ్ ఫేస్ ఉండడానికి అయితే వీళ్ళు ఇష్టపడిపోతూ ఉంటారు మా పిల్లలు అయితే మాత్రం. ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయినాక అందరూ కూడా 1 by 1 వచ్చి పాపని బ్లెస్ చేసి గిఫ్ట్స్ ఇవ్వటం, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇవ్వటం అయితే స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు నా టర్న్. నేను కూడా వచ్చాను మా అక్కతో పాటు. మా అక్క అనమాట తిను. మా అక్క నేను వచ్చి పాపకి మేము వాళ్ళకున్న గిఫ్ట్ ఇచ్చేసి చిన్న ఫోటో అయితే దిగేసాము. నేను ఇండియా వచ్చినప్పుడు తక్కువ ఫంక్షన్స్ అయితే అటెండ్ అవుతానండి. ఆ టైంకి చాలా తక్కువ ఉంటాయి. ఈసారి లక్కీగా బాగానే ఫంక్షన్స్ అయితే తగిలాయి. ఇంకా మా పిన్ని, నువ్వు తక్కువ ఉంటావు కదా ఫంక్షన్స్కి, ఇక్కడ బొట్టు పెట్టడానికి అయితే ఇక్కడ స్టేజ్ మీదే ఉండు, అందరినీ నువ్వు పలకరించేసి నిన్ను అందరూ పలకరించడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి నన్ను స్టేజ్ మీద నించోబెట్టారు. అక్కడ నించోవడం వల్ల నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వచ్చిన వాళ్ళందరినీ పలకరించటం, ఎప్పుడో చాలా ఇయర్స్ అయింది ఒక్కొక్కరిని చూసి వాళ్ళని మళ్ళీ నేను మాట్లాడించడం నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మ్యాక్సిమం ఇంకా క్రౌడ్ అయితే తగ్గిపోయింది. మనం మంచిగా మా ఫ్యామిలీ పిక్ దిగేసి మా అమ్మ నాన్నతో భోజనానికి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు సాటర్డే అండి, అందు గురించి వెజ్ భోజనాలు అయితే పెట్టారు. మొత్తం చాలా వెరైటీస్ అయితే అరేంజ్ చేశారు. అన్ని ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, యమ్మీగా కూడా ఉంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే తినేసాము. తినేసిన తర్వాత లాస్ట్గా ఫ్యామిలీ పిక్ అయితే మేము దిగడానికి అరేంజ్ చేసుకున్నాము. మొత్తం హోల్ ఫ్యామిలీ అంటే ఎవరైతే ఫంక్షన్కి అటెండ్ మా ఫ్యామిలీ వరకు ఫోటో అయితే దిగేసాం. థ్యాంక్ యూ.